పూరా లోకల్. ప్రస్తుతం ఖైరతాబాద్ లో అయితే వినాయక చవితి ప్రోగ్రామ్ అనేది చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ మనం గమనిస్తే కనుక ఇక్కడ వర్షం కారణంగా అనేక ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా ఈ యొక్క వినాయక చవితి అనేది చాలా మంచిగా జరుగుతుందనే చెప్పాలి. సో మనం ప్రస్తుతం వినాయకుడిని చూసుకుంటే కనుక 69 అడుగులతో పాటు 28 వెడల్పుతో ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడిని ఈ సంవత్సరం అయితే ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక 71వ సంవత్సరం పురస్కరించుకొని ఈ యొక్క వినాయక చవితి అనేది చాలా మంచిగానే చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న వినాయకుడి విగ్రహం అయితే కనుక 3 తలలతో అలాగే తలల పైన 5 సర్పాలతో 8 చేతులతో అయితే కనుక ఈ సంవత్సరం వినాయకుడి విగ్రహం అనేది ప్రతిష్ఠించారు. అలాగే వినాయకుడి యొక్క ఎడమ చేతిలో అయితే కనుక లడ్డూని, అలాగే కుడి చేతిలో ఈ యొక్క త్రిశూలం అలాగే జంజాలు లాంటి వాటిని అయితే ఉంచి యొక్క విగ్రహాన్ని ఈ సంవత్సరం విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారనే చెప్పాలి. సో ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే కనుక ఉదయం 6 గంటలకి ఆ పూజ అనేది మొదలైంది. అలాగే ఇప్పుడు మరికొంత సేపట్లో సీఎం అలాగే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అలాగే ఇక్కడ ప్రస్తుతం ఈ ఏరియా ఎమ్మెల్యే దానం నాగేందర్ అలాగే మరింత మంది మంత్రులందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొనున్నారు. ఈ యొక్క పూజను కూడా వీళ్ళందరూ కలిసి ప్రతిష్ఠించనున్నారనే చెప్పాలి. సో ప్రస్తుతం సిచ్యువేషన్ కనుక మనం చూసుకుంటే ఈ సంవత్సరం ఈ యొక్క వినాయకుడికి ఈ మహాశాంతి అనే ఒక పేరు పెట్టడం జరిగింది. సో దీని కారణంగా అంటే ఈ మధ్య జరిగిన అనేక అంటే మన ఇండియా పైన పాకిస్తాన్ చేసిన యుద్ధం కావచ్చు, ఆపరేషన్ సింధూని పురస్కరించుకుని అలాగే ఏవైతే ఆటంకాలు ఏర్పడ్డాయో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క శాంతిని నెలకొల్పడానికి ప్రజలందరిలో విశ్వశాంతి మహాశక్తి గణపతి అని చెప్పేసి ఈ సంవత్సరం గణపతికి అయితే పేరు పెట్టడం జరిగింది. అలాగే దీని యొక్క థీమ్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్గా కూడా ఉంచడం జరిగింది. ఈ యొక్క వినాయక చవితి ద్వారా ప్రజలందరిలో శాంతిని నెలకొల్పాలనే ఒక ఉద్దేశంతో అయితే ఇది చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మన కమిటీ మెంబర్స్ మాట్లాడిన మాటల ప్రకారం చూస్తే ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా ఈ రోజు ప్రజలందరికీ వినాయకుడి దర్శనం అయ్యేలా చూస్తున్నాము. ఇప్పటికే పోలీస్ సిబ్బంది అంతా ఇక్కడికి వచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా కొనసాగిస్తున్నారు. అలాగే ఇక మెయిన్ గా ఈ యొక్క పరిసరాలను గమనిస్తే కనుక చుట్టుపక్కలంతా బారిగేట్స్ అనేవి ఏర్పాటు చేసి ప్రజలు ఈ క్యూ లైన్ లో సక్రమంగా వెళ్లే విధంగా అయితే కనుక ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు అనేది కొనసాగుతూనే ఉంది. అలాగే ఇక్కడ పార్కింగ్ అలాగే ఇంకొక విధంగా చూసి ఇప్పుడు వర్షం వస్తున్న కారణంగా ప్రజలు తడిచిపోకుండా ఇక్కడ కొన్ని షెడ్లను కూడా ఏర్పాటు చేశారనే చెప్పాలి. సో ఇది ప్రస్తుతం చూసుకుంటే కనుక ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉన్న పరిస్థితి. మరికొంత సేపట్లో ఈ వర్షం తగ్గిన తర్వాత ఈ యొక్క వినాయకుడి యొక్క దర్శనం సాధారణ ప్రజలందరికీ కల్పించే విధంగా మేము పాటుపడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి అయితే కనుక వినాయకుడి దగ్గర పూజలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఇప్పటి వరకు కూడా పూజలు కొనసాగిస్తూనే ఉన్నారు. సో మరింత సేపట్లో మిగతా మంత్రులందరూ అలాగే సీఎం గవర్నర్ అందరూ కూడా వచ్చే అవకాశం ఉందన్నట్లయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, ఖైరతాబాద్ నుంచి.